Good morning, sir. Yes, Venkatesh sir, good morning. Very great morning, sir, from Janagam, Warangal. Malunak. Yes, Malulak sir, Good morning, sir. Crucial morning, sir. Good morning. Kondur Ramesh Nellur. Good morning sir, Ramesh sir, good morning. Yes. Good morning, sir. Good morning, Yes, Raghavan sir, good Good morning sir. morning, sir. Cursal Basha. Good morning. Yes sir. Walnut sir, Good morning, sir. yes. Sir, good morning, sir. Dr. Vishwanath Good Nagamangala. morning, sir. Yes, Vishwanath Sir, Kumar good sir, morning. sir. Vishwanath Kumar Sir, sir, good morning. Nagamangala. సో ఇంకా ఎవరైనా మీ టీం నుంచి కొత్త వాళ్ళు ఎవరైనా రాకపోతే ఒక్కసారి వాళ్ళని మళ్ళీ ఇన్వైట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు మీకు ఫోన్ చేసి ఈ ఐకాన్ ఏంటి, ఇదేంటి, అదేంటి అని చెప్పేసి అడగకుండా ఉండాలంటే ఇటువంటి టెక్నికల్ సెషన్స్ అలానే ప్రతిరోజు మనకు జరిగేటువంటి ట్రైనింగ్ సెషన్స్ కనుక అటెండ్ అయినట్లయితే మీతో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, మీకు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. వాళ్ళన్నీ తెలుసుకుంటారు కాబట్టి ఇక ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్స్ రావండి. సో ఎవ్రీడే జరిగేటువంటి 6:50 సెషన్ మనందరం కూడా వినియోగించుకుందాం. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. రావు సార్, క్లియరా? Yes sir, clear sir. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సెషన్లో మనము మెయిన్ పేజీలో ఉండేటువంటి ఐడి ఓపెన్ చేయగానే ఏమేమి ఐకాన్స్ ఉంటాయి వాటిని ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో వాస్తవంగా మనకి 1 hour సెషన్ చాలదు, ఎందుకంటే ప్రతి ఒక్క ఐకాన్ గురించి క్లియర్ గా వివరంగా చెప్పాలంటే సరిపోదు. బట్ మాక్సిమం మనకు ఉన్నటువంటి టైంలో నేను మొత్తం కూడా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలానే లాస్ట్ లో మనకి ఇప్పుడున్నటువంటి బొనోజా గురించి కూడా మన గ్రేట్ ట్రేడర్ కొడు శ్రీనివాస్ గారు మీ అందరికి కూడా వివరిస్తారు. ఫ్రెండ్స్, ముందుగా ఈ పేజీ అండి, ఈ పేజీ లాగిన్ అవుతుంది. ఈ పేజీని మనం ప్రతిసారి కూడా వెబ్సైట్ లోకి వెళ్ళి INUYOUNG అని చెప్పి క్లిక్ చేయకుండా దీన్ని మనం ఒక యాప్ లాగా స్క్రీన్ మీద పెట్టుకోవచ్చు. అది ఎలా ఒకసారి చెప్తాను. ఇక్కడ చూస్తే పైన రైట్ సైడ్ లో ఒక 3 చుక్కలు ఉన్నాయి చూడండి. ఆ డాట్స్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు యాడ్ టు హోమ్ పేజ్ అని వచ్చిందండి. చూడండి, ఇక్కడ యాడ్ టు హోమ్ పేజ్, ఇక్కడ చూడండి యాడ్ టు హోమ్ స్క్రీన్ వచ్చింది కదా. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పేజీ అనేది మీకు ఒక యాప్ లాగా మీ యొక్క మెయిన్ స్క్రీన్ లో ఉంటుందండి. సో ప్రతిసారి సైట్ లోకి వెళ్ళి క్లిక్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఎక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీరు లాగిన్ అవుతారు. లాగిన్ పేజ్ వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను యాడ్ టు హోమ్ పేజీ, ఇలా వస్తుందండి యాడ్. మళ్ళీ ఏం చేయాలి, మనం యాడ్ క్లిక్ చేసుకున్నట్లయితే చూడండి ఇలా వస్తుంది. సెకండ్ టైము మళ్ళీ మనం యాడ్ క్లిక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మనకి హోమ్ స్క్రీన్ మీద ఒక యాప్ లాగా చూడండి, ఇక్కడ ఒక యాప్ లాగా కనిపిస్తుంది కదా మీ అందరికి. ఇక్కడ చూడండి నోయింగ్. సో దీన్ని మనం క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్ గా మీకు లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి మీ యొక్క తెలిసిన వాళ్ళు, మీ జూనియర్ చెప్పినట్లయితే ఈ విధంగా స్క్రీన్ మీద వాళ్ళు కూడా పెట్టుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు ఐడి లాగిన్ చేసుకున్నాం. చూడండి, క్యాప్షా అనేది ప్రతిసారి వచ్చిందండి. ప్రతిసారి కూడా క్యాప్షా ఎంటర్ చేయాలి. ఒక్కోసారి క్యాప్షా ఇన్వాలిడ్ అని వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే మీ స్క్రీన్ ని లాగౌట్ కాకుండా అలానే పెట్టించినప్పుడు ఏమవుద్దంటే క్యాప్షా అనేది అలానే ఉంటుందండి. దాన్ని ఒకవేళ క్యాప్షా కనుక ఇన్వాలిడ్ వస్తే మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ పేజీని రీఫ్రెష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మెయిన్ పేజీలో ఎటువంటి ఐకాన్స్ ఉంటాయి, వాటిని మనం ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం క్లియర్ గా తెలుసుకున్నాం.
చెప్పండి. మీరు ఓపెన్ చేయగానే మీకు కనబడేటువంటి ఐకాన్స్ ఇవ్వండి. ముందుగా మనం ఒకసారి పైన చూసినట్లయితే ఇక్కడ 3 అడ్డంగా గీతలు ఉన్నాయండి. ఇదేంటంటే వీటిని మనం మెనూ అంటాం. మెనూ ఇది కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు బోనస్ సంబంధించి అలానే అన్ని రకాలైనటువంటి మెనూ ఆప్షన్స్ అన్ని కూడా మీకు ఓపెన్ అవుతాయండి. చూడండి, ఒకసారి క్లిక్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఓపెన్ అయినాయండి. ఇవన్నీ కూడా మనకు ఓపెన్ అవడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముందండి, ఎన్వైసి వాలెట్. ఎన్వైసి అంటే న్యూ యంగ్ కంపెనీ వాలెట్ అండి. ఈ యొక్క న్యూ యంగ్ కంపెనీ వాలెట్ లోకి మనం డాలర్లు తీసుకొచ్చుకొని మనం యాక్టివేషన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసి మీ దగ్గర డాలర్లు కనుక ఉన్నాయనుకోండి, మనము ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనీ కూడా తీసుకోవచ్చండి. 2 రకాలుగా ఇక్కడ మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడికి డాలర్లు ఎలా వస్తాయి? డాలర్లు ఎలా వస్తాయంటే మీరు బయట నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి BEP20 మనం చైన్ ఏంటండి, BEP20లో ఉన్నటువంటి USDTని మీరు ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకున్నట్లయితే మీకు సో అదే విధంగా మీరు సంపాదించుకున్నటువంటి ఈ యొక్క న్యూ యంగ్ బిజినెస్ ద్వారా మనకున్నటువంటి 5 రకాలైనటువంటి ఇన్కమ్స్ ద్వారా మీరు సంపాదించుకున్నటువంటి టోటల్ రెవెన్యూ, ఇక్కడ చూడండి కింద టోటల్ రెవెన్యూ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా మనం ఎన్వైసి వాలెట్ లోకి డాలర్లు తెప్పించుకోవచ్చండి. మరి ఎన్వైసి వాలెట్ లోకి వచ్చినటువంటి డాలర్లు ఏం చేయాలండి? 2 రకాలుగా చేయొచ్చండి. నెంబర్ 1 ఏంటంటే వచ్చినటువంటి డాలర్స్ తోటి ఏ ఐడి అయినా, భారతదేశంలోని ఏ ఐడి అయినా మీరు యాక్టివ్ చేయొచ్చండి. మీ జూనియర్దే కాదు, మీ సీనియర్దే కాదు, ఇంకెవరిదైనా యాక్టివ్ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ మనకు ఉంది. అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి డాలర్ ని మీ ఫ్రెండ్స్ కి ఎవరన్నా, మీ యొక్క టీం మెంబర్స్ కి ఎవరన్నా అవసరమైతే ఇక్కడ నుంచి మీరు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ కూడా మీరు మనీ తీసుకోవచ్చండి. అదే విధంగా మీ వాలెట్ లో ఒక $10 వచ్చింది, ఆ $10 కూడా వేరే వాళ్ళకి అవసరమైన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర కూడా మీరు పేమెంట్ తీసుకోవచ్చు. ఇలా వాలెట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా మనకి కంపెనీ ఇవ్వటం జరిగిందండి. నెక్స్ట్ రెండో ఐకాన్ వచ్చేసరికి ఏంటండి, టోటల్ రెవెన్యూ అంటే మనకు చూడండి 5 రకాలైనటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి. ఏ ఇన్కమ్ ఆ ఇన్కమ్ హైలైట్ ఇన్కమ్ మనకి. సో ప్రతి ఒక్క ఇన్కమ్ నుంచి మీకు వచ్చినటువంటి రెవెన్యూ, మీకు వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అదన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుందండి. ఈ చూపించినటువంటి ఇన్కమ్స్ ని మీరు ఏం చేయొచ్చు, ఎక్కడికైనా మీకు సంబంధించినటువంటి మెటామాస్క్ కానీ లేదు ట్రస్ట్ వాలెట్ కానీ ఎక్కడికైనా మీరు బయటకు తీసుకెళ్ళవచ్చు. అదే విధంగా మీరు కావాలి అనుకుంటే ఎవరికైనా ఐడి యాక్టివ్ చేయాలనుకున్నా లేదా ఎవరికైనా పంపించాలనుకున్నా కానీ ఇందాక చెప్పినట్టుగా పైన ఉన్నటువంటి ఎన్వైసి వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి యాక్టివ్ చేయటం కానీ లేదా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం కానీ చేయొచ్చండి. ఇది మన వాళ్ళకి, న్యూ యంగ్ కంపెనీ వాళ్ళకి. లేదు సార్ నేను బయటికి తీసుకెళ్తాను, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి, ట్రస్ట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలంటే అక్కడ కూడా మీరు చేసుకోవచ్చండి. అయితే కండిషన్ ఏంటంటే మినిమం 10 ఉండాలండి. మినిమం ఎంత ఉండాలి? మినిమం 10 ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే $5 ఉందండి. ఈ $5 ఉన్నప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేయలేము. అదే విధంగా పైన ఎన్వైసి వాలెట్ లోకి కన్వర్ట్ కూడా చేయడం కుదరదు. ఎంత ఉండాలండి? మినిమం $10 ఉంటే మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేయడానికి అలానే కన్వర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కింద వచ్చేసరికి టోటల్ విత్డ్రా. మీరు పైన ఉన్నటువంటి టోటల్ రెవెన్యూలో నుంచి, అంటే మీరు సంపాదించుకున్నటువంటి ఇన్కమ్ లో నుంచి ఎంత మీరు విత్డ్రా చేశారు, విత్డ్రా చేయడం నిన్న చెప్పాను కదండి, ఎన్వైసి వాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కావచ్చు, బయట వేరే వాళ్ళకి మీరు మీ ట్రస్ట్ వాలెట్ తీసుకెళ్ళటం కావచ్చు. ఎలాగైనా సరే ఈ పైన ఉన్నటువంటి టోటల్ రెవెన్యూలో నుంచి మీరు ఏదైనా విత్డ్రా చేశారు అంటే
ఆ చేసినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు టోటల్ విత్డ్రాలో కనిపిస్తున్నాను. రిమైనింగ్ సపోజ్ అక్కడ పైన 100 ఉందనుకోండి, 100లో మనం ఒక 50 చేసాం అనుకోండి, కింద 50 కనబడిద్ది, పైన మాత్రం టోటల్ రెవెన్యూలో 100 కనబడిద్ది అండి. కొంతమంది మా టీం వాళ్ళు సార్ మళ్ళీ 100 కనబడుతుంది, నేను విత్డ్రా పెట్టాను కదా $50, మళ్ళీ అక్కడ 50 కనబడాలి కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. లేదండి, టోటల్ రెవెన్యూ అక్కడ చూపిస్తూనే ఉంటుంది. బట్ ఇక్కడ విత్డ్రాలో మనం $50 విత్డ్రా పెట్టాం కాబట్టి రిమైనింగ్ 50 ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కానీ అక్కడేం తగ్గిపోదండి, అక్కడ మాత్రం టోటల్ రెవెన్యూ కనిపిస్తూనే ఉంటుంది. సో ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ఇంకొంచెం మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్స్ అండి, మీ యొక్క రిఫరల్ లింక్స్. లెఫ్ట్ రిఫరల్ లింక్ కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అలానే రైట్ రిఫరల్ లింక్ కావాలంటే ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేయగానే ఏమవుతుందండి, ఆ యొక్క పేజీ అనేది ఆ యొక్క లింక్ అనేది కాపీ అవుతుంది. కాపీ అయినటువంటి లింక్ ని మీరు వాట్సాప్ లోకి వెళ్ళి ఎవరికైనా పంపించాలి, మీ ఫ్రెండ్స్ పంపించాలి అంటే అక్కడ మీరు పేస్ట్ చేసి పంపించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు సార్ వాళ్ళు నాకు ఆల్రెడీ మెయిల్, ఫోన్ నెంబరు, పేరు ఇచ్చారు, నేనే క్రియేట్ చేయాలి, నేను కూడా వాట్సాప్ లోకి వెళ్ళి పేస్ట్ చేయాలంటే అవసరం లేదండి, ఇక్కడే మీరు చేయొచ్చు. మీరే కనుక చేయాలి అనుకుంటే ఇక్కడ చేయొచ్చు. లేదు సార్ మా ఫ్రెండ్ చేస్తా అన్నాడు, నేను లింక్ పంపించాలంటే మాత్రం అక్కడికి వెళ్ళి వాట్సాప్ లోకి వెళ్ళి పేస్ట్ చేసుకొని మీరు పంపించాల్సి ఉంటుంది. ఎలా చేయాలో ఒకసారి చూడండి, నేను చెప్తాను. ముందుగా లెఫ్ట్ లింక్ నేను క్లిక్ చేస్తున్నాను, చూడండి. లెఫ్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేశాను, చూడండి. ఇక్కడ కాపీ అయింది. తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, క్లిక్ టు ఓపెన్ పేజీ కనిపిస్తుంది. క్లిక్ టు ఓపెన్ పేజీ. ఈ పేజీని కనుక ఇక్కడ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. చూడండి, మనం ఒకసారి చూద్దాం అప్లికేషన్. ఇలా ఎప్పుడైతే అప్లికేషన్ ఓపెన్ అయిందో చూడండి, అప్లికేషన్ మొత్తం ఓపెన్ అయింది. మరి ఇక్కడే మీరు మీ ఫ్రెండ్ కనుక మీకు డీటెయిల్స్ పంపించినట్లయితే మీరే ఫిలప్ చేయొచ్చు. పాస్వర్డ్ మీరే ఎంటర్ చేసుకోవాలి, నేమ్ ఎంటర్ చేసుకోవాలి, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్, తర్వాత లాస్ట్ లో అగ్రి చేయాలి. ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి మీరు 3 డీటెయిల్స్ తీసుకొని మీరే ఫిలప్ చేయొచ్చు. లేదు సార్ మా ఫ్రెండ్ నేర్చుకోవాలి, తను చేస్తా అన్నాడంటే ఆ లింక్ ఏదైతే ఇప్పుడు కాపీ అయిందో మీరు ఆ కాపీ అయినటువంటి లింక్ ని మీరు మీ యొక్క ఫ్రెండ్ కి వాట్సాప్ లో కనుక షేర్ చేసినట్లయితే అతను అక్కడ ఓపెన్ చేసుకొని అతనికి కూడా ఇదే పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో అన్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తారు. ఆటోమేటిక్ గా తనకి స్క్రీన్ మీద ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. పాస్వర్డ్ మనం పెట్టుకుని సో ఇది మనం గమనించుకోవాలి. ఇదండి. అలానే మీరు ఇప్పుడు నేను లెఫ్ట్ లింక్ క్లిక్ చేశాను, మీరు రైట్ లింక్ క్లిక్ చేసినా కానీ అదే పేజ్ ఓపెన్ అవుతుందండి, అదే పేజ్ ఓపెన్ అవుతుంది. కాపీ కూడా అలా క్లిక్ చేయగానే కాపీ అవుతుంది. మీ ఇష్టం ఎలా చేసుకోవాలో అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి డైరెక్ట్ బిజినెస్, సెల్ఫ్ బిజినెస్ అండి. ముందుగా డైరెక్ట్ బిజినెస్ చూసినట్లయితే ఇక్కడ 200 బీవీ కనబడతా ఉంది. 200 బీవీ అంటే ఏంటండి, మీరు ఒక ఐడి కనుక తీసుకొచ్చినట్లయితే $62 జాయిన్ అయినప్పుడు మనకు వచ్చేటువంటి బీవీ 50 బీవీ అండి. అంటే క్యాలిక్యులేషన్ కోసం కంపెనీ వాళ్ళు ఏం చేశారు, బీవీలో కన్వర్ట్ చేశారు. 50 బీవీ ఒక పర్సన్ కి. అలానే ఇక్కడ డైరెక్ట్ గా ఇతను చేసినటువంటి బీవీ ఎంత కనబడుతుందంటే 200 బీవీ. అంటే ఒక నలుగురిని డైరెక్ట్ గా స్పాన్సర్ చేశారని మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకు, డైరెక్ట్ బీవీ కాబట్టి. ఒక్కొక్కరికి 50 బీవీ కాబట్టి నలుగురికి 200 బీవీ ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఇదండి డైరెక్ట్ బిజినెస్. మీరు ఎంత మందిని చేసినా గానీ డైరెక్ట్ గా ఇంకొక అతను తీసుకొచ్చారనుకోండి, ఇక్కడ ఏం కనబడిద్ది, 250 వస్తుంది. ఇంకొక పర్సన్ తీసుకొస్తే 300 వస్తుంది. అట్లా మీరు డైరెక్ట్ గా ఎంత మందిని చేశారో ఆ బీవీ అనేది ఇక్కడ మీకు కనిపిస్తా ఉందండి. తర్వాత కింద చూడండి సెల్ఫ్ బిజినెస్. సెల్ఫ్ బిజినెస్ 50 బీవీ. సో తన ఐడిలో $62 తోటి యాక్టివేషన్ తనకు తనే చేసుకున్నాడు. లేదు అంటే వాళ్ళ సీనియర్ ద్వారా చేయించారు కాబట్టి
తనకి 50 బీవీ వచ్చింది. సెల్ఫ్ బిజినెస్ అని చెప్పేసి అక్కడ 50 బీవీ కనబడుతుందండి. తర్వాత కింద చూడండి, కరెంట్ మ్యాచింగ్ 5% యాక్టివ్ అని ఉందండి. కరెంట్ మ్యాచింగ్ 5% యాక్టివ్. ఇక్కడ కొంచెం క్లియర్ గా వినాలండి కొత్త వాళ్ళు. ఏంటంటే దీంట్లో మనకి రెండో ఇన్కమ్ ఉందండి, మ్యాచింగ్ బోనస్. ఫస్ట్ ప్రోమో రివార్డ్ కదా, రెండోది మ్యాచింగ్ బోనస్. మ్యాచింగ్ బోనస్ అనేది మీకు యాక్టివేట్ అవ్వాలి అంటే మ్యాచింగ్ బోనస్ మీకు రావాలి అంటే కంపల్సరిగా మీ యొక్క రెఫరల్ ద్వారా లెఫ్ట్ ఒక ఐడి, రైట్ ఒక ఐడి కంపల్సరీగా ఉండాలండి. కంపల్సరీ ఉండాలి. లేదు సార్, మా సీనియర్ మాకు ఒక 5-6 ఒక పక్క పవర్ ఇచ్చారు, నేను ఇంకా అటు పక్క వేయను, ఇంకో సైడ్ వేసుకుంటాను ఐడీలన్నీ అంటే మీకు మ్యాచింగ్ బోనస్ రాదండి. మీ సీనియర్ ఎన్ని ఐడీలు ఇచ్చినా, స్కిల్ ఓవర్ లో మీకు ఎన్ని ఐడీలు ఉన్నా కానీ మీరు ఒక్క ఐడి మాత్రం క్యారీ ఫార్వర్డ్ లో కూడా వేయాల్సిందే. అలా చేయకుండా మీకు మ్యాచింగ్ బోనస్ అనేది రాదండి. మీరు గమనించినట్లయితే స్టార్టింగ్ అంటే మీరు ఐడి ఓపెన్ చేయగానే కొత్తగా లాగిన్ అవ్వగానే ఇక్కడ ఏం కనబడిద్ది అంటే ఇన్యాక్టివ్ అని కనబడిద్ది అండి. ఇక్కడ ఇప్పుడు యాక్టివ్ ఉంది కదా, ఇన్యాక్టివ్ అని కనబడిద్ది. ఎందుకు? లెఫ్ట్ సైడ్ ఒక ఐడి, రైట్ సైడ్ ఒక ఐడి వేయండి అని చెప్పేసి అక్కడ అర్థం అండి. తర్వాత ఇక్కడ చూస్తే మీకు 5% కనిపిస్తుంది చూడండి. 5% అంటే ఏంటండి? 50 బీవీ 50 బీవీ లెఫ్ట్, 50 బీవీ రైట్ మ్యాచ్ అయినప్పుడు 50 బీవీలోంచి 5% అంటే ఎంత అండి? $2.5. $2.5 అంటే ప్రతి మ్యాచ్కి కూడా బైనరీ ఇన్కమ్ అంటాం కదా, బైనరీ ఇన్కమ్ $2.5 తీసుకోవచ్చు. మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు, ఎలిజిబిలిటీ అయ్యారు అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తా ఉందండి. 5% అంటే అది. సో ఒకవేళ మీరు మర్చిపోయి అటుపక్క మొత్తం మాకు కొంచెం పవర్ ఇచ్చారు సార్ మా సీనియర్, నేను ఇటు పక్క చేసుకుంటానని చెప్పి చేసుకుంటా ఉంటే మీకు ఈ బోనస్ అనేది రాదు, మిస్ అవుతారు. కాబట్టి ముందుగా లెఫ్ట్ ఐడి, రైట్ ఐడి కంపల్సరీగా చేయించినట్లయితే వాళ్ళు మ్యాచింగ్ ఇన్కమ్ కి ఎలిజిబుల్ అవుతారండి. ఇది అందరూ కూడా గమనించుకోవాలి. నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే బ్యాలెన్స్ బీవీ 5,000 అండి. అంటే 5,000 బీవీలలో మీరు 5 బీవీ సంపాదించారు, మిగతాది 4,995 బీవీ బ్యాలెన్స్ ఉందని చూపిస్తుంది. ఏంటండి ఇది? ఏంటంటే చూడండి, మనకి చాలా నెట్వర్క్ మార్కెటింగ్లలో మీ ఐడిని వారానికి ఒకసారి యాక్టివ్ చేయండి అంటే మళ్ళీ రీపర్చేజ్ చేయండి అని అడుగుతుంటారు. ఇంకా కొన్ని కంపెనీల్లో నెలకు ఒకసారి చేయమంటా ఉంటారు. ఇక్కడ మనకు ఆ టెన్షన్ లేదండి. ఒక్కసారి మనం 50 బీవీ తోటి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఎప్పుడు చేయాలండి? రీపర్చేజ్ చేయాలండి. ఎప్పుడు తెలుసా? $5,000 మీరు ఇన్కమ్ సంపాదించుకున్నప్పుడు అండి. $5,000 మీరు ఇన్కమ్ సంపాదించుకున్నప్పుడు అంటే 500 టైమ్స్ అండి. చూడండి ఎంత మంచి సిస్టమ్ ఇచ్చారు ఇక్కడ. నెల అవసరం లేదండి, అలానే వారానికి ఒకసారి కూడా అవసరం లేదండి. $5,000 మీరు ఎప్పుడైతే ఇన్కమ్ సంపాదించుకుంటారో అప్పుడు మాత్రమే మీరు రీపర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా గుర్తు చేయడానికి ఇక్కడ మనకి గ్రాఫ్ ఇచ్చారండి. ఇక్కడ మనకి గ్రాఫ్ ఇచ్చారు. ఈ గ్రాఫ్ ఫిల్ అవుతా ఉంటే మీకు ఆటోమేటిక్ గా కనబడతా ఉంటదండి. 100% అయిపోయింది, మీరు రీపర్చేజ్ చేసుకోండి అని చెప్పేసి గ్రాఫ్ ద్వారా కూడా చూపిస్తున్నారు. అలానే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు ఎంత బ్యాలెన్స్ ఉందో కనబడతా ఉంది. చూడండి, ఇక్కడ మనకు కనబడుతుంది కదా 5 బీవీ ఆఫ్ 5 అని. ఒక్కసారి మనం పైకి వెళ్ళి చూసినట్లయితే ఇన్కమ్ ఎంత సంపాదించారు చూడండి. $5 సంపాదించుకుంటారు. ఇంకా మీకు 99 చిల్లర ఉంది. అది మొత్తం తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒక్కసారి రీపర్చేజ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ మనకి అర్థం ఉంది. ఇది కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్ గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అండి, లెఫ్ట్ బిజినెస్. సో లెఫ్ట్ బిజినెస్ ఎంత ఉందండి? 100 బీవీ. అంటే 100 బీవీ అంటే ఎంత అండి? ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక్కొక్క ఐడికి ఎంత వస్తుంది బీవీ?
50B వస్తుంది. కాబట్టి 2 ఐడీలు లెఫ్ట్ సైడ్ లో చేశారు కాబట్టి మీకు ఎంత కనబడుతుంది? 100BB లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది. అలానే రైట్ బిజినెస్ అండి. రైట్ లో కూడా చూసినట్లయితే రైట్ కూడా 2 ఐడీలు యాక్టివేషన్ జరిగింది. లెఫ్ట్ లో 2 ఐడీలు యాక్టివేషన్ జరిగినాయి, రైట్ లో కూడా 2 ఐడీలు యాక్టివేషన్ జరిగినాయి. కాబట్టి ఒక్కొక్క ఐడికి 50BB కాబట్టి 2 ఐడీలు కూడా ఇక్కడ మీకు 100BB కనబడతా ఉంది. ఇది బిజినెస్ అండి, లెఫ్ట్ బిజినెస్, రైట్ బిజినెస్. ఇక ఒకసారి టీం చూడండి. టీం చూసినట్లయితే లెఫ్ట్ టీం అండి, టోటల్ టీం 13 మంది ఉన్నారు. అంటే 13 మెంబర్స్ ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి ఆ ఎంతమంది అయ్యారండి? 2 మెంబర్స్. అంతే కదా, కనబడుతుంది కదా మనకి. 13 మెంబర్స్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, 2 యాక్టివేషన్ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ లో. అలానే రైట్ సైడ్ టీం చూడండి, 15 మెంబర్స్ ఉన్నారు, 15 మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి 15 మెంబర్స్ లో ఎంతమంది యాక్టివ్ అయ్యారండి? ఇక్కడ పైన కనబడుతుంది మనకి రైట్ బిజినెస్ వచ్చేసరికి 100BB. 100BB అంటే 2 మెంబర్స్ ఇక్కడ యాక్టివేషన్ చేయడం జరిగింది. రిమైనింగ్ పీపుల్ అంతా కూడా ఇది క్లియర్ అండి. అంటే ఈ పేజీలోనే మనం క్లియర్ గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఇక్కడే ఉన్నాయి మనకు మొత్తం కూడా. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ప్రోమో రివార్డు సంబంధించినటువంటి క్లియర్ గా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అండి ప్రోమో రివార్డు సంబంధించినటువంటి విషయాలు. సెల్ఫ్ ప్రోమో రివార్డు చూడండి. నెక్స్ట్ ప్రోమో రివార్డు క్లోజింగ్ వచ్చేసరికి 0 ఉంది. అలానే పెయిడ్ ప్రోమో రివార్డు వచ్చేసరికి 0 ఉంది. అలానే ఇక్కడ కూడా 100% గ్రాఫ్ కూడా రిమైనింగ్ కూడా 0 ఉంది. ఏంటండి ఇదంటే, ఇక్కడ చూడండి సెల్ఫ్ ప్రోమో రివార్డు వచ్చేసరికి ప్రోమో రివార్డు ఎలా వచ్చిందండి మనకి? మీ యొక్క ఐడి నుంచి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎట్ సైడ్ అయినా కానీ ఒక 2 లాగిన్స్ ఇద్దరిని కనుక మీరు యాక్టివేషన్ చేసినట్లయితే మీకు ప్రోమో రివార్డ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. అంతే కదండి. అదే విధంగా $3 $3 పర్ వీక్ చొప్పున మీకు 104 వీక్స్ అనేది మీకు ప్రోమో రివార్డ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. ఆప్షన్ ఏంటంటే, మీకు ఒకవేళ రివార్డు డాలర్లు వద్దు అనుకుంటే మీరేం చేయొచ్చు, 6 ప్రొడక్ట్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే 6 ప్రొడక్ట్లు అనేది మీ ఇంటికి రావడం జరుగుతుందండి. ఆప్షన్ 1 ఏంటి, డాలర్లు కావాలా, ఆప్షన్ 2 ఏంటి, ప్రొడక్ట్ కావాలా అని అడుగుద్ది. మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ప్రొడక్ట్ ఇస్తారు, డాలర్ సెలెక్ట్ చేసుకుంటే డాలర్లు ఇస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇతనికి చూస్తే పైన మనం చూసాం $200 200BB ఉంది. అంటే 4 డైరెక్ట్ యాక్టివ్ చేశారు. బట్ ఇక్కడ చూసినట్లయితే ప్రోమో రివార్డ్ చూసినట్లయితే 0 కనబడతా ఉండే. అంటే అర్థం ఏంటండి, ఇతను ఈ ఐడి హోల్డర్ ఏం చేశారు, తనకు వచ్చినటువంటి 2 ప్రోమోలు కూడా ప్రొడక్ట్ ని యాక్టివేషన్ చేసుకున్నారు. ప్రొడక్ట్ ని యాక్టివేషన్ చేసుకోవడం జరిగింది. అందుకని ఇక్కడ మనకి డాలర్లు ఏం చూపించట్లేదండి. ఒకవేళ అతను కనుక డాలర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అతను ఎంత ఎలిజిబుల్ ఉన్నాడు, అంటే ఎన్ని డాలర్లు ఎలిజిబుల్ ఉన్నాడు అనేది ఇక్కడ కనబడుతుంది. ఇప్పటి వరకు ఎన్ని డాలర్లు ఇవ్వటం జరిగింది అనేది ఇక్కడ కనబడుతుంది. సపోజ్ అతను ఒక 2 ప్రోమోలు ఎలిజిబుల్ అయ్యారనుకోండి, అంటే $6. ఇక్కడ పైన ఇక్కడ ఏం కనబడుతుందండి, $6 కనబడుతుందండి. సపోజ్ ఇక్కడ 3 వారాలు ఇచ్చారనుకోండి, 6 వారాల చొప్పున ఇక్కడ $18 ఆల్రెడీ ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కింద. సో ఈ ఐడి హోల్డర్ తనకు ప్రొడక్ట్ అవసరం కాబట్టి ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ప్రోమో అనేది 0 కనబడుతుంది. అలానే ఇక $6 చొప్పున 104 వీక్స్ ఇస్తారు కదండి. 104 వీక్స్, ఈ 104 వీక్స్ లో ఎన్ని డాలర్లు తీసుకున్నాడు, ఇంకెన్ని డాలర్లు తనకు రావాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్ ద్వారా కనబడుతున్నాను. మనకి ఈ గ్రాఫ్ ఉంది కదా, ఈ గ్రాఫ్ ద్వారా మీకు కనిపిస్తా ఉంది. టోటల్ గా వారానికి $6 వస్తుంది అనుకోండి, అతనికి 104 వీక్స్ లో టోటల్ ఎన్ని రావాలి, ఆ రావాల్సినటువంటి డాలర్ల మొత్తంలో నుంచి ఇంకా ఎన్ని ఇచ్చారు, రిమైనింగ్ ఎంత పర్సెంటేజ్ ఉందనేది ఇక్కడ మీకు పర్సెంటేజ్ రూపంలో కనబడతా ఉంటుంది.
ఇది కూడా గమనించుకోవచ్చు, మనం ఇక్కడే చూసుకోవచ్చు అన్నమాట. ఇది ప్రోమో రివార్డు సంబంధించినటువంటి విషయం అండి. నెక్స్ట్, ఓకే, టైం మనకు తక్కువ ఉందండి, ఎందుకంటే ఇంకా ఓపెన్ చేసి చూపించవచ్చు, అతను ప్రోమో రివార్డ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నా కూడా చూపించవచ్చు. కానీ మనకు టైం తక్కువగా ఉంది కాబట్టి మనం మూవ్ అవుతున్నాం ఫార్వర్డ్ కి, ముందుకి. ఎందుకంటే నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ డైరెక్ట్, రైట్ డైరెక్ట్ చూపిస్తుందండి బీవీ. అంటే ఇప్పుడు ఇతను చేసినటువంటి 4 ఐడీలు కూడా లెఫ్ట్ 2 డైరెక్ట్లు చేశాడు, రైట్ 2 డైరెక్ట్లు చేశారని మనకు అక్కడ అర్థం అవుతుంది. ఒకవేళ డైరెక్ట్ కాకుండా ఇంకా టీం ద్వారా కూడా వచ్చింది అనుకోండి, టీం ద్వారా వచ్చినప్పుడు ఇక్కడ పైన మనం చూసాం కదండి, బీవీ ఇక్కడ ఎక్కువ చూపిస్తుందండి. లెఫ్ట్ బిజినెస్, టోటల్ బిజినెస్ చూపిస్తుంది, టీం ద్వారా కానీ తన సెల్ఫ్ గా కానీ. అలానే టీం ద్వారా కానీ సెల్ఫ్ గా కానీ రైట్ లో వచ్చినటువంటి టోటల్ బిజినెస్ ఇక్కడ చూపిస్తుంది. బట్ ఇక్కడ మాత్రం కింద ఉన్నటువంటి మాత్రం చూడండి, ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు, లెఫ్ట్ డైరెక్ట్ బీవీ ఎంత 100 బీవీ. అంటే ఇద్దరిని డైరెక్ట్ గా స్పాన్సర్ చేశారు, ఆ ఇద్దరిని యాక్టివేషన్ చేసుకున్నారు. 13 మంది దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, బట్ యాక్టివ్ చేయలేదు. ఇక్కడ 2 ఐడీలు దానికి డైరెక్ట్ గా యాక్టివేషన్ అయినాయి. అలానే రైట్ డైరెక్ట్ అండి, రైట్ సైడ్ లో కూడా మనకు ఉన్నటువంటి ఎన్ని ఐడీలు ఉన్నా కానీ 2 ఐడీలు మాత్రమే యాక్టివేషన్ చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ రైట్ డైరెక్ట్ అని చెప్పేసి మనకి చూపిస్తా ఉన్నాను. ఇక్కడ మనం డైరెక్ట్ లో చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ 13 మంది రిజిస్ట్రేషన్ చేశారు, 13 మెంబర్స్ ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అలానే రైట్ సైడ్ లో డైరెక్ట్ గా 12 మందిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్స్ అయితే 13 మెంబర్స్ ని లెఫ్ట్ సైడ్ నుంచి రిజిస్టర్ చేశారు. ఎట్లా? డైరెక్ట్ గా అండి, తన లింక్ తోటే. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇది మీ ఐడి అనుకోండి, మీ లింక్ తోటే లెఫ్ట్ సైడ్ లో చేసిన ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాయండి. ఈ ఐడి హోల్డర్ ఏం చేశారు, 13 మెంబర్స్ ని లెఫ్ట్ సైడ్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. బట్ యాక్టివేషన్ ఎన్ని చేశారు? ఇందాక మనం చూసాం, 2 చేసుకున్నారు. రిమైనింగ్ 11. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే టోటల్ గా 12 మెంబర్స్ ని డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 2 మెంబర్స్ ని యాక్టివేషన్ చేశారు. రిమైనింగ్ 10 మెంబర్స్ ఇంకా అలానే ఉన్నారు, యాక్టివేషన్ చేయలేదు. బట్ రిజిస్ట్రేషన్ మాత్రం జరిగింది అనమాట. ఎట్లాగిది సెల్ఫ్ గా డైరెక్ట్ గా ఇక్కడ కనబడుతుంది, డైరెక్ట్, లెఫ్ట్ డైరెక్ట్, రైట్ డైరెక్ట్. ఇది మనం గమనించుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే లైఫ్ టైం రివార్డ్స్ అండి. లైఫ్ టైం రివార్డ్స్. సో మనకి లైఫ్ టైం రివార్డ్స్ ఉన్నాయి కదండి. ఎప్పుడు మీరు అచీవ్మెంట్ అయితే అప్పుడే మీకు ఆ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం లైఫ్ టైం రివార్డ్ అని చెప్పి చెప్తాం. ఇక్కడ చూడండి, కొంతమంది మా టీం నుంచి అడిగారు, సార్ నాకు ఇక్కడ $100 కనబడతా ఉంది, నేను తీసుకోవచ్చా? అది తీసుకోవడానికి ఇవ్వలేదండి. ఇక్కడ మీకు క్లియర్ గా కనబడుతుంది అప్కమింగ్ రివార్డ్. మీకు రాబోయేటువంటి రివార్డు $100 అని చూపిస్తున్నాను. అంతేగాని అక్కడ మీరు తీసుకోవడానికి ఇచ్చినటువంటి డాలర్లు కాదండి, అవి రాబోయేటువంటి డాలర్లు. మీకు ఎంత కనబడుతుంది? ఇతను 1 స్టార్, మీకు తెలుసు కదండి, 1 స్టార్ అయితే $100 అనేది రివార్డ్ ఇవ్వడం జరుగుతుందండి. 1 స్టార్ అంటే ఏంటి? 2000 బీవీని మీరు మీ యొక్క టీం ద్వారా కంప్లీట్ చేసినట్లయితే, సెల్ఫ్ గా కానీ టీం ద్వారా కానీ 2000 బీవీ బిజినెస్ వాల్యూ మీరు కనుక కంప్లీట్ చేసినట్లయితే మీకు $100 రివార్డ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అది ఇక్కడ చూపిస్తా ఉంది అప్కమింగ్ రివార్డ్ అని. తర్వాత టోటల్ పెయిడ్, మీరు ఏమైనా 1 స్టార్ దాటిపోయారు అనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ $100 ఇచ్చేసి మీకు ఇచ్చేసాము అని చూపిస్తుంది కంపెనీ. పెయిడ్ ఆల్రెడీ మీకు పెయిడ్. ఇక తర్వాత కొంచెం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడే కొంచెం మన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇక్కడ గమనించినట్లయితే సార్ ఏంటి 30%, ఏంటి 70% అయినా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అవసరం లేదండి. క్లియర్ గా
నేను చెప్తాను, వినండి. ఇంకా ఏదైనా అర్థం కాకపోతే మీ సీనియర్ ఒకసారి మీరు కన్సల్ట్ చేసినట్లయితే వారు ఇంకొంచెం వివరంగా కూడా క్లియర్ చేస్తారు మీకు ఏదన్నా అర్థం కాకపోతే. చెప్పండి, ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నామండి ఎంతండి, 2000 BV కావాలి మనకి 1 స్టార్ కావాలి అంటే, అంతే కదండి. 2000 BV కావాలి. 2000 BVలో ఏ టీం ఇక్కడ టీం ఏ కాదండి, టీం ఏ అంటే రైట్ సైడా కాదండి. ఏదైతే ముందుగా మీరు ఐడి వేశారో ఆ యొక్క ఐడికి వెళ్ళి ఎక్కువగా బిజినెస్ జరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా టీం ఏగా కంపెనీ తీసుకుంటదండి. మరి ఏదైతే కొంచెం స్లోగా నడుస్తుందో మీకు బిజినెస్ ఒక లెగ్ లో, ఆ లెగ్ ని మీకు టీం బిగా తీసుకుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే 30% అని చెప్పాం కదా, పైన 30%, పైన 30%. 30% అంటే చూడండి ఎంత అండి 30% అంటే 2000 BVలో 30% అంటే 600 BV అండి. అందుకే పైన మీకు గ్రాఫ్ చూపిస్తున్నారు 600 BV మీకు రావాలి. ఇక్కడ చూడండి కింద ఉంది 600 BV మీకు రావాలి అని చూపిస్తుంది. 600 BVలో ఎంతవరకు కంప్లీట్ చేశాడండి, 100 BV కంప్లీట్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఎంత ఉంది, 500 BV ఉంది. ఇదే విషయాన్ని మీకు గ్రాఫ్ ద్వారా చూపిస్తున్నారు. ఈ యొక్క గ్రాఫ్ లో మీకు చూపించడం జరుగుతుంది. ఎంత పర్సెంట్ ఉందని ఇంకా 83% కంప్లీట్ చేయాలని అడుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, లెఫ్ట్ రౌండ్ చేశాడు, రైట్ రౌండ్ చేశాడు, లెఫ్ట్ రౌండ్ చేశాడు, రైట్ రౌండ్ చేశారు. మరి టీం ఏగా ఎటువైపు తీసుకుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, మీరు ఫస్ట్ ఐడి ఎటువైపు అయితే యాక్టివేషన్ చేశారో అటువైపు తీసుకున్నారు. రెండు సమానంగానే ఉండొచ్చు, కానీ ఫస్ట్ ఐడి ఎటువైపు అయితే మీరు యాక్టివేషన్ చేశారో అక్కడ టీం ఏగా తీసుకుంది. నెక్స్ట్ రెండో ఐడి ఎటువైపు అయితే చేశారో అక్కడ మీకు టీం బిగా తీసుకుందండి. ఇది టీం బి. మరి 2000 BVలో మీకు 70% అంటే ఎంత అండి, 1400 BV. 1400 BVలో ఎంత కంప్లీట్ చేశారు, 100 BV కంప్లీట్ అయింది. ఇంకా 1300 BV రిమైనింగ్ ఉంది. 1300 BV ఉంది. అదే విషయాన్ని ఇక్కడ మనకి గ్రాఫ్ ద్వారా చూపిస్తున్నారండి. ఈ గ్రాఫ్ ఫిల్అప్ అయిపోయింది అనుకోండి, పై గ్రాఫ్ కింద గ్రాఫ్ ఫిల్అప్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు 1 స్టార్ అనేది ర్యాంక్ వస్తుంది. మీకు $100 రివార్డ్ ఇవ్వడం జరుగుతుందండి. సో మా టీం నుంచి ఒక వ్యక్తి ఏం చేస్తారంటే అండి, అది కూడా చెప్తాను మీకు. సార్ మొత్తం 1 స్టార్ అవ్వడానికి నేనే ప్రయత్నం చేస్తాననే ఉద్దేశంతో ఏం చేశాడంటే, ఫస్ట్ ఇక్కడ 600 BV ఒక సైడ్ 600 BV వచ్చేలాగా ఐడీలు వేసాడండి. 600 BV అంటే అందండి 12 ఐడీలు వేసాడు. 12 ఐడీలు వేయంగానే గ్రాఫ్ ఫుల్ చూపించేసింది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ కిందకు వస్తాను. కిందకు వచ్చేసరికి ఇక్కడ 1400 BV అంటే అంతండి 28 ఐడీలు ఇక్కడ కూడా వేసాడండి. ఈ క్రమంలో ఏం జరిగిందంటే, ఇక్కడ 650 BV ఎప్పుడైతే జరిగిందో, అంటే పైన 600 చేశాడు కదా, ఇక్కడ కింద 650 BV ఎప్పుడైతే చేశాడో ఇది పోయి కింద ఉన్నటువంటి 70% లోంచి కాకుండా ఇది డైరెక్ట్ గా 30% లోకి వెళ్ళిపోయింది. అంటే మారిపోయింది, స్ట్రక్చర్ మారిపోయింది. సో అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఏదైతే ముందుగా వెళ్తుందో అది ఆటోమేటిక్ గా ఏదైతే స్లోగా వెళ్తుందో దాన్ని ఆటోమేటిక్ గా టీం బిగా పరిగణిస్తారు. అందుకే ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా మన కొడుకు శ్రీనివాస్ గారు చాలా చక్కటి విషయం చెప్పారండి. మీకు ఎప్పుడైతే 1400 BV మ్యాచింగ్ జరిగిద్దో, 1400 BV మనకి ఉన్నటువంటి టెక్నికల్ సెషన్ లో చెప్పడం జరిగిందండి. 1400 BV మ్యాచింగ్ జరిగిందో అప్పుడు మీరు 1 స్టార్ అవుతారని చెప్పడం జరిగింది. అంటే టోటల్ గా 1400 BV మ్యాచింగ్ జరగాలంటే లెఫ్ట్ సైడ్ ఒక 1400 బిజినెస్ జరగాలి, రైట్ సైడ్ ఒక 1400 బిజినెస్ జరగాలి. అప్పుడు టోటల్ గా ఎంతమంది కావాలండి, సెల్ఫ్ గా చేయాలి అంటే మా టీం మెంబర్ చెప్పాను, మీరు సెల్ఫ్ గా చేయాలి అంటే మీరు టోటల్ గా 2800 BV టోటల్ జరగాలి అంటే 56 మెంబర్స్ ని మీరు రిజిస్ట్రేషన్ యాక్టివేషన్ చేస్తేనే మాత్రమే మీరు 1 స్టార్ అవుతారు.
విడివిడిగా చూసుకున్నట్లయితే అలాగే ఉంటుందండి. కానీ ఒక్కలే చేయాలి అంటే ఖచ్చితంగా 58 ఐడీలు వేయాలి. 28 మంది లెఫ్ట్ వేయాలి, 28 మంది రైట్ వేసినప్పుడు మాత్రమే మీరు స్టార్ అవుతారు సెల్ఫ్ గా. అదే టీం ఉందనుకోండి, టీం ద్వారా 28 ఎంత బీవీ అని పోతుంటది కాబట్టి క్యారీ ఫార్వర్డ్ మీరు లెస్టర్ లెగ్ లో చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఇది అయిపోతుంది. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి వివరణ. నెక్స్ట్ అండి, ఇక్కడ మీరు ర్యాంక్ ఏ ర్యాంక్ లో ఉన్నారు, లైఫ్ టైం ర్యాంక్ అచీవ్మెంట్ ఇందాక చెప్పుకున్నాం కదండి. లైఫ్ టైమ్ లో ఏ ర్యాంక్ లో ఉన్నారు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కరెంట్ ర్యాంక్ కింద 1 స్టార్ కనుక అయితే ఇక్కడ 1 స్టార్ అని చూపిస్తుందండి. 1 స్టార్ అని ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇంకా ఏం కాలేదు కాబట్టి ఇక్కడ ఏం చూపించట్లేదు. ఫైట్ ఫర్ నెక్స్ట్ ర్యాంక్ అండి. మీరు నెక్స్ట్ ఏ ర్యాంక్ కోసం ఫైట్ చేయాలి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఏ ర్యాంక్ అండి? 1 స్టార్. ఎందుకు? ఈ ఐడి హోల్డర్ ఇంకా 1 స్టార్ కూడా కావాలేదు కాబట్టి 1 స్టార్ అవ్వండి చూపిస్తుంది. అదే మీరు ఆల్రెడీ 1 స్టార్ అచీవ్మెంట్ అయ్యారనుకోండి, పైన కరెంట్ ర్యాంక్ కాడ 1 స్టార్ అని చూపిస్తుంది, ఫైట్ ఫర్ నెక్స్ట్ ర్యాంక్ అంటే 2 స్టార్ చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ ర్యాంక్ లో ఉన్నారో కూడా మీరు ఇక్కడ గమనించుకోవచ్చు. ఇది ఇక్కడ చూసినట్లయితే మ్యాచింగ్ ఇన్కమ్ అండి. టోటల్ గా మీరు ఇప్పటి వరకు మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా ఇందాక పైన దాంట్లో టోటల్ రెవెన్యూ చూసాం మనం. టోటల్ రెవెన్యూ చూసాం అంటే 5 రకాల ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో 5 రకాల ఇన్కమ్స్ నుంచి వచ్చినటువంటి టోటల్ ఇన్కమ్ ఎంతైతే ఉందో అక్కడ మీకు కనిపిస్తుంది పైన టోటల్ రెవెన్యూలో. బట్ ఇక్కడ ఏం చేశారు, విడివిడిగా చూపిస్తున్నారు. ఒక మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా మీకు ఎంత వచ్చింది ఇక్కడ చూసినట్లయితే $5 అండి. $5 అంటే ఇలా మనం చూసాం $100 లెఫ్ట్, $100 బీజీ లెఫ్ట్, 100 బీజీ రైట్ తీసుకున్నారు. కాబట్టి ఒక్కొక్క మ్యాచింగ్ కి $2.5 కాబట్టి 2 మ్యాచింగ్లు జరిగినాయి కాబట్టి అతనికి ఎంత వచ్చిందండి? $5 క్రెడిట్ ఇచ్చేసారు, ఇవ్వటం జరిగింది. ఇక్కడ విడిగా మనకి చూపిస్తుందండి బోనస్ అండి. స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఉంది మనకు ఉంది కదండి. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్పాన్సర్షిప్ ద్వారా మీకు తెలుసు కదండి, మనం కనుక ఒక డైరెక్ట్ గా ఒక 10 మందిని కనుక చేసినట్లయితే మీ యొక్క రెఫరల్ లింక్ ద్వారా ఒక 10 మందిని లెఫ్ట్ కానీ రైట్ కానీ మీరు చేసినట్లయితే మీకు 5 లెవెల్ నుంచి 5 జనరేషన్ నుంచి వాళ్ళు తీసుకునేటువంటి మ్యాచింగ్ బోనస్ మీద మీకు 10% రావడం జరుగుతుందండి. ఇది స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటారు. ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ద్వారా మీకు ఎంత ఇన్కమ్ మీరు ఇప్పటి వరకు ఎర్న్ చేస్తారనేది విడిగా ఇక్కడ చూపిస్తుందండి. పైన మాత్రం టోటల్ కనబడుతుంది, బట్ విడిగా ఇక్కడ కనబడుతుంది. సో ఇప్పటి వరకు ఈ ఐడి హోల్డర్ ఇంతవరకు $1 కూడా తీసుకోలేదు, $1 కూడా తీసుకోలేదు. సో ఇద్దరు మాత్రం లెఫ్ట్ సైడ్, ఇద్దరు మాత్రం రెఫర్ చేశారు కానీ రైట్ సైడ్ లో. బట్ వాళ్ళు ఇంతవరకు ఎవరు రెఫర్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్ గా ఇతనికి ఇంకా స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది ఏమీ రాలేదు. ఇక్కడ మనకి కనిపిస్తా ఉందండి. తర్వాత చూడండి రివార్డ్ వాలెట్ అండి. రివార్డ్ వాలెట్. సో రివార్డ్స్ ఉన్నాయి కదండి మనకి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ ఇట్లా మనం స్టార్ క్యాడర్ ని అచీవ్మెంట్ చేసుకుంటా ఉంటే మనకి $100, $150, $250 ఇట్లా మనకి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి రివార్డ్ ఏమన్నా పొందారా ఇక్కడ కనబడతా ఉంది. కరెంట్ ర్యాంక్ ఏం లేదండి. ఇక్కడ ర్యాంక్ ఏదైనా ఉందనుకోండి ఇక్కడ కనిపిస్తున్నాను. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ అట్లా ఏదైతే ఉంది దాని ద్వారా ఎంత డాలర్లు సంపాదించారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఇతను ఇంతవరకు ఏమి ర్యాంక్ ని అచీవ్మెంట్ కాలేదు కాబట్టి ఇక్కడ 0 చూపిస్తా ఉంది. అంటే రివార్డ్ ఇన్కమ్ కూడా ఏం లేదు. చూడండి మనకున్నటువంటి ఇన్కమ్స్ 5 రకాల ఇన్కమ్స్ కూడా ఒక్కొక్క దాంట్లో ఎంతెంత సంపాదించారు అనేది కింద విడివిడిగా మనకు కనబడతా ఉంది. విడివిడిగా మనకి కనబడతా ఉంది. నెక్స్ట్ చూడండి టోటల్ బిజినెస్ అండి. ఇప్పటి వరకు ఇతనికి జరిగినటువంటి టోటల్ బిజినెస్ అది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, అలానే సెల్ఫ్ బిజినెస్ అన్ని కలిపండి, అన్ని కలిపి ఇక్కడ చూపిస్తుంది. టోటల్ ఎంత జరిగిందండి? 200 బీవీ. 200 బీవీ అంటే 4 ఐడీలు యాక్టివేషన్ అయింది. అది లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, ఎట్ సైడ్ అయినా కావచ్చు, టీమ్ ద్వారా కావచ్చు, తన సెల్ఫ్ కావచ్చు, ఎలాగైనా సరే టోటల్ గా ఎంత బిజినెస్ అయింది అనేది ఇక్కడ మనకి కనబడతా ఉంది. 200 బీవీ అంటే 4 ఐడీలు యాక్టివేషన్.
ఇక్కడ యాక్టివ్ టీమ్ అండి. ఎంతమంది ఉన్నారండి యాక్టివ్ టీమ్? 4 మెంబర్స్. ఇందాక రిజిస్ట్రేషన్ చూసాం కదా మనం, 13 మెంబర్స్ లెఫ్ట్ సైడ్, 12 మెంబర్స్ రైట్ సైడ్ ని డైరెక్ట్ గా చేసుకున్నారు రిజిస్ట్రేషన్. కానీ యాక్టివ్ అయిన ఎంతమంది అండి? 4 మెంబర్స్. అదే ఇక్కడ మనకు కనబడతా ఉందండి. రిజిస్ట్రేషన్స్ ఎన్నైనా చేసుకోవచ్చు అండి, ఫ్రీ రిజిస్ట్రేషన్స్ కాబట్టి. కానీ యాక్టివ్ అయిన ఎన్ని అనేది మాత్రం ఇక్కడ మనకి కనబడతా ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనబడుతుంది టోటల్ టీమ్. టోటల్ గా రిజిస్ట్రేషన్ కావచ్చు, యాక్టివేషన్ కావచ్చు, ఏవైనా కానీ రిజిస్ట్రేషన్ జరిగింది అంటే యాక్టివేషన్ అయినా కాకపోయినా కానీ ఇక్కడ మనకి టోటల్ ఫిగర్ కనబడతా ఉంది. టోటల్ గా 28 మెంబర్స్ అండి. 28 మెంబర్స్ ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాటిలో ఒక 4 మెంబర్స్ యాక్టివ్ అయ్యారండి. సో ఇలా మనము ఒక్కొక్కటి కూడా విడివిడిగా ఇదంతా మనం తెలుసుకోవచ్చండి. సో ఈ విధంగా మనం ఈ యొక్క మెయిన్ పేజీలో ఏదైతే మనకు ఐకాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకోవచ్చండి. సో సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారో అదే మీ స్పాన్సర్ ఉన్నారో, మీ స్పాన్సర్ కి క్లియర్ గా తెలుసండి. ఇంకా మీకు ఎక్కడన్నా ఏదైనా డౌట్ ఉంటే మీ స్పాన్సర్ ని ఫోన్ చేసి పలానా చోట నాకు డౌట్ ఉందని చెప్తే వాళ్ళు ఇంకా క్లియర్ గా మీకు వివరించడం జరుగుతుందండి. సో ఎస్ అండి, ఈ రోజు ఈ యొక్క సెషన్ చేయడానికి నాకు సమయం ఇచ్చినందుకు లయన్ ప్రసాద్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ యొక్క సెషన్ ని నేను క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ సెషన్ ఇచ్చినందుకు. ఎస్ సార్, ఓవర్ టు యు సార్. రావు సార్. సార్ థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించినారు. ఏ విధంగా అంటే కంప్లీట్ గా టెక్నికల్ సెషన్ అనేది సూపర్ గా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఏదైనా రాంగ్స్ మిస్టేక్స్ చేస్తే అది చాలా లాస్ కూడా అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి స్టెప్ కూడా ఈ రోజు మనం ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీగా ఈ టెక్నికల్ సెషన్ అనేది మనం అటెండ్ అవుతూ ఉంటేనే ఈ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేస్తాము. కాబట్టి ఈరోజు చక్కగా అందించిన సార్కు మనము థ్యాంక్స్ చెప్తాము. అలాగే ఈ సబ్జెక్ట్ గురించి ఏమైనా ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురికి ఏమైనా క్వశ్చన్ ఉంటే మీరు అడిగితే సార్ ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎనీ క్వశ్చన్స్ అంటే ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాత్రమే, ఏది అడగద్దండి. ఈరోజు ఏమైతే చెప్పారో దాని గురించి మాత్రమే అడిగితే సార్ ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అడ్రస్ చేస్తే సార్ మీకు ఆన్సర్ ఇస్తాం. ఎస్ సార్, యాదయ్య వాస్కులా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఉన్నారా? హలో సార్. సిగ్నల్ ఉండే ప్లేస్ లో ఉండండి సార్. ఎవరైనా సరే క్వశ్చన్ అడిగేటప్పుడు సిగ్నల్ ఉండే ప్లేస్ లో ఉండండి. సార్ అంటే సార్ మేము 27th రోజు 10 ADs యాక్టివేషన్ చేసినాము సార్. అందులో 4 మాత్రమే ప్రోమో అయింది. 5 ప్రోమో హోల్డ్ లో ఉంది సార్, అది రాలేదు. రాలేదంటే ఎట్లా? అంటే మీకు చూపించట్లేదా? చూపిస్తుంది కానీ అది ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టామని చెప్పి చూపిస్తుంది సార్. అయితే గ్రీన్ కలర్ చూపిస్తుంది కదా వితౌట్ ప్రొడక్ట్ అని, అది రావట్లేదు సార్. అది ఆ రోజు నుంచి రావట్లేదు. నాకు ఒకసారి ఐడి మీరు తర్వాత నెంబర్ ఉంది కదా మీ దగ్గర, నేను సాల్వ్ చేస్తాను. ఓకే సార్. అదే ఆర్డర్ పెడదాం, అది ప్రోమో పెట్టుకుందామంటే అది క్లిక్ చేద్దామంటే అది రావట్లేదు సార్. చూడండి సార్. షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మన ఎస్ఎస్ఆర్ గా చాలా మంచిగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఓన్లీ ఆ విషయాలు మాత్రమే మీరు అడగండి ప్లీజ్. ఎవరైనా సరే టెక్నికల్ గా ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి, అది మన ఎస్ఎస్ఆర్ గారు చేయడం జరుగుతుంది. ఎస్ ధరణి సార్, అన్మ్యూట్. సార్
గుడ్ మార్నింగ్ సార్. సెషన్ ఎస్ఎస్ఆర్ సెక్షన్ అంటే మార్నింగ్ నిద్రే ఉండదు సార్. 5 గంటల నుంచి అంత ఇదిగా పూసకొచ్చినట్టుగా స్పెసిఫిక్ గా చెప్పండి చెప్తారు సార్. అంత ఎక్సలెంట్ సార్. సెక్షన్ ఒకసారి థ్యాంక్ యూ చెప్తారు సార్. ఇంకేం లేదు, డౌట్ ఏం లేదు సార్. థ్యాంక్ యూ ఎస్ఎస్ఆర్ సార్. నరసయ్య గారు మీకు అన్మ్యూట్ సార్. క్వశ్చన్ దీనికి సంబంధించిన క్వశ్చన్ అడిగే టైం లేదు మనకు. నెక్స్ట్ ఫర్దర్కి వెళ్దాము. నరసయ్య సార్, టెక్నికల్ గా మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే అడగండి. చాలా ఈరోజు క్లాస్ లో చాలా బాగా చెప్పాడు సార్. టీమ్ రివార్డ్స్ ఏ విధంగా తీసుకోవడం అనేది అంతా కూడా చాలా టెక్నికల్ గా చాలా విషయాలు తెలియపరిచాడు సార్. నిజంగా నాకు ప్రధానంగా డౌట్ వచ్చింది సార్. ఇక్కడ ఏంటంటే టీమ్ ఏ టీమ్ బిలో నాకు ఆల్రెడీ టీమ్ ఏలో 30% ఆల్రెడీ రీచ్ అయిపోయాను సార్. నేను నా వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, క్లియర్. 30% ఆల్రెడీ టీమ్ ద్వారా కావచ్చు, నేను చేసిన ద్వారా కావచ్చు, ఆల్రెడీ 1550 పీవీ చూపిస్తుంది సార్. నాకు టీమ్ బిలో వచ్చేసి 1400 లో ఒక ముగ్గురు మాత్రమే అయింది సార్. అంటే బిల్డప్ చేసే దాంట్లో ముగ్గురే యాక్టివేట్ అయిపోయారు సార్. 150 పీవీ వచ్చింది. ఇలాగా సార్ చెప్పిన దాంట్లో నాకు కొంత కన్ఫ్యూజన్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు 650 ఆల్రెడీ రీచ్, 600 ఆల్రెడీ రీచ్ అలా పెట్టుకోవద్దు. అందుకే ఫైనల్ గా ఒక మాట కూడా చెప్పారు మీకు. కన్ఫ్యూజ్ అవుతారని ఒక మాట కూడా చెప్పారు సార్. ఏంటంటే ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఏదైతే 1400 ఏదైతే కావాలో అది 2 సైడ్లు కావాలి. ఏ సైడ్ 1400 ఉండాలి, ఈ సైడ్ కూడా 1400 ఉంటేనే మీరు 1 స్టార్ అవుతారు. అదే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు. మీకు ఏ సైడ్ 1400 కావాలి, బి సైడ్ కూడా 1400 కావాలి, అప్పుడే మీరు 1 స్టార్ అవుతారు. అలాగే 2 స్టార్ కావాలంటే ఏ సైడ్ 3500 ఉండాలి, బి సైడ్ కూడా 3500 ఉండాలి. అంటే కంప్లీట్ అయిపోయింది, బి సైడ్ కంప్లీట్ కావాలి. అంతే సార్, అంతే. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లలిత మ్యామ్, లాస్ట్ లో బొనంజా కూడా అనౌన్స్ చేస్తామండి. మంచి అద్భుతమైనటువంటి బొనంజా ఉంది. సార్ నాకు చిన్న డౌట్ ఉండింది, సరిగ్గా వినలేకపోవడమేమో. అయితే విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఒక ఐడిని క్రియేట్ చేశాను. అంటే నా డౌన్ లో ఎక్కడో నా స్పాన్సర్ ఇచ్చి ఐడి క్రియేట్ చేశాను. బట్ దానిలో ప్రోడక్ట్ తీసుకోలేదు. ఐడి క్రియేట్ చేసి విడిచిపెట్టాను. దానికి యాక్టివేట్ చేయలేదు. బట్ టీమ్ వైజ్ గా ఇంకొక లీడర్ దొరికారు, వెళ్తూ వెళ్ళాను. అయితే తర్వాత గుర్తొచ్చి ఏదో అమౌంట్ సెట్ అయ్యి ఆ ఐడిని మళ్ళీ యాక్టివేట్ చేసుకున్నాను. అప్పుడు మన డౌన్ లో ఆల్రెడీ ఉన్న లీడర్స్ చేసే బిజినెస్ ఇది గ్రీన్ అయిన తర్వాత, అంటే ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత ఈ బిజినెస్ వాళ్ళకి కలుస్తుందా? కలుస్తుందా సార్? సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ క్వశ్చన్, రియల్లీ గుడ్ క్వశ్చన్ అది. ఎందుకంటే కానీ అలా అయితే వీలైనంత వరకు అలా చేయకండి ఎవరు కూడా. ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఉన్నాం కాబట్టి కంపెనీ ఇలాంటి ప్రొవిజన్ అనేది మనకు కల్పిస్తుంది. కానీ అది ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు అటువంటి ప్రొవిజన్. కాబట్టి వీలైనంత వరకు ఐడి రిజిస్టర్ చేయగానే యాక్టివేట్ చేసుకుని తర్వాత టీమ్ బిల్డ్ చేయండి. we have the provision. Okay sir, thank you so much. Next Mahbub Ali garu sir, me unmute. Hello, good morning sir. Yeah, good morning sir. Sir, నాది ఒక చిన్న డౌట్ సార్. మొన్న నేను కంపెనీకి నేను యూఎస్డిటీలు రాంగ్ గా పెట్టినా సార్. అది మన పాలిగాన్ నెట్వర్క్ నుంచి చేసిన సార్, వెబ్20 చేసే బదులు. అలా ఎప్పుడు చేయకండి. కంపెనీ ఆప్షన్ ఇవ్వట్లేదు, అందుకోసం మీరు ఒక పని చేయండి. ఈ క్వశ్చన్ నాకు అర్థమైంది. మీరు మన ఫైనాన్స్ చైన్ పెట్టకుండా మీరు పాలిగాన్ పెట్టారు కాబట్టి అది మీకు విత్డ్రాల్ కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దాన్ని కన్వర్ట్ చేసుకోండి, ఎన్వైసీ వాలెట్ కన్వర్ట్ చేసుకోండి. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను పాలిగాన్ నెట్వర్క్ నుంచి ఎక్స్చేంజ్ నుంచి నేను వెబ్20కి వేసిన, వెబ్20 అడ్రస్ పెట్టినా నేను. మన కంపెనీ అడ్రస్ ఉంది కదా,
Bip20కి వేసే బదులు నేను పాలిగన్ నెట్వర్క్ లో వేసినాను. ఓకే. అయితే హోల్డ్ లో పడిపోయినాయి, కంపెనీకి వెళ్ళిపోయినాయి, అవి కట్ అయిపోయినాయి నా దాంట్లో నుంచి, వాలెట్ నుంచి, టోకెన్ ప్యాకెట్ వాలెట్ నుంచి నేను దానికి పంపించిన కంపెనీ అడ్రస్ కి. పంపితే ఏమైందంటే అది ఎక్స్చేంజ్ వేరే కాబట్టి అది హోల్డ్ లో పడిపోయినాయి సార్. అది కంపెనీ దగ్గరనే స్ట్రక్ అయిపోయినాయి. గుడ్ మార్నింగ్ సార్, గ్రేట్ మార్నింగ్ ఎవ్రీబడి. కుదురు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్. మహబూబ్ అలీ గారు, ఇక్కడ వచ్చేసి మనకి క్లియర్ గా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. BEP20 మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ అనేది అవుతుంది. వేరే ఏది వేసినా కూడా అది మనము సముద్రంలో పోసినట్లే, అది నష్టపోయినట్లే. కాబట్టి చాలా క్లియర్ గా అది, ఎందుకంటే అది ట్రేస్ అవుట్ కాదు, వెనక్కి రాదు, ఏమీ కాదు. టికెట్ రేస్ చేస్తే రాదు సార్, రాదు. ఆల్మోస్ట్ ఇంతకు ముందు కూడా మనం చాలా మందికి చెప్పుకున్నాము, చాలా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పుకున్నాము. ఖచ్చితంగా BEP20 అడ్రస్ మాత్రమే అక్కడికి వేయాలి తప్పిస్తే వేరేది వేస్తే అది సముద్రంలో పోసినట్లే అయిపోయింది. దాన్ని మర్చిపోవాల్సిందే, ఏం కాదు. రిఫండ్ అయితే కావు సార్. ఓకే ఓకే, థ్యాంక్స్. మీరు ఒక పని చేయండి, మీరు నాకు తర్వాత ఒకసారి ఫోన్ చేయండి, దానికి నేను వేరే సొల్యూషన్ మీకు చెప్తాను. ఓకేనా? మీ సీనియర్ దగ్గర నా నంబర్ తీసుకుని దాని సొల్యూషన్ నేను చెప్తాను. ఉంది సార్, మీ నంబర్ ఉంది నా దగ్గర. నాకు చేయండి దాని సొల్యూషన్. తర్వాత సార్ చెప్పినట్టు ఎవరు కూడా రాంగ్ ఇవ్వకండి, అది చాలా ప్రాబ్లమాటిక్ అండి. మీరు తర్వాత తీసుకోవాలంటే ఎవరైనా ఇచ్చేటప్పుడు BEP20 మాత్రమే మీరు ఇచ్చి మన యొక్క USDTని డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా రాంగ్ గా చేస్తే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అవైతే రావు మీకు, బట్ కొన్ని కేసెస్ లో మాత్రమే తీసి ఇవ్వగలము, అది చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకట మోహన్ రావు సార్, మోహన్ రావు సార్ మీకు అన్మ్యూట్ వచ్చింది, చూడండి సార్. ఇది మన 5000 ఎర్నింగ్ డాలర్స్ ఉన్నాయి కదా సార్, అది మన డాష్ బోర్డ్ లోనే, అదే ఫస్ట్ పేజ్ లో బీవీ కింద చూపెడుతుంది కదా, అది అక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. బీవీ కాకుండా డాలర్స్ అని పెడితే మెన్షన్ చేస్తే బాగుంటదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. 50 BV కదా సార్, 5000 ఎర్నింగ్ ఉంది కదండి, అదే రీపర్చేజ్ చేసుకోవడానికి. అది 5000 BV అని చూపెడుతుంది, 5000 BV కాకుండా $5000 అని చూపెడితే రెడ్యూస్ మిగతా అది డాలర్స్ చూపెడితే సరిపోతుంది. రీపర్చేజ్ సార్, మన డాష్ బోర్డ్ లోనే 5000 పూర్తి అవగానే మళ్ళీ రీపర్చేజ్ చేసుకోవాలి కదా మన ఐడికి. $5000 సంపాదించగానే మనం రీపర్చేజ్ చేసుకోవాలి, మన ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి, మళ్ళీ రీయాక్టివేట్. అది BV కింద చూపెడుతుంది. అది BV కింద కాకుండా డాలర్స్ కింద చూపెడితే మెన్షన్ చేస్తే కొద్ది మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది ప్రాబ్లం ఏం లేదు సార్, చెప్పిద్దాం అట్లాగే. 2 months వరకే కదా మనకు. నెక్స్ట్ ఏకాంబరం కరాటే. ఏకాంబరం సార్, కొంచెం ఫాస్ట్ గా సార్. ఏకాంబరం సార్. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇంకా మిగిలిన వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మరలా చూద్దామండి, ఇంకా టైం అవుతుంది కాబట్టి. ఒకసారి మన యొక్క బొనంజాని మీరందరూ కూడా ఒకసారి చూడండి. ఒక అద్భుతమైనటువంటి బొనంజాని మన కంపెనీ మనకు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి బొనంజా ఏంటో చూద్దాం. కేరళ టూర్ అండి, చాలా అద్భుతమైనటువంటి, అందరికి గాడ్స్ ఓన్ కంట్రీ. మన యొక్క సార్ మైక్ ఆఫ్ చేసుకోండి ప్లీజ్, మైక్ ఆఫ్ చేసుకోండి. ఓకే, ఒక్కసారి ఇది చూడండి. మన యొక్క కేరళ పండి ఒక అద్భుతమైనటువంటి బొనంజాని మన కంపెనీ మనకి ఇస్తుంది. ఎక్స్ట్రాడినరీ బొనంజా అండి. ట్రిప్ గురించి కంప్లీట్ గా మరలా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. మనకు హౌస్ బోట్ తెలుసు కదా, చాలా మంది డ్రీమ్ అండి, ఎంతో మంది డ్రీమ్. వాటర్ లో బోట్ లో ఒక 24 hours మనం అక్కడే స్పెండ్ చేయటం అనేది, ఒక రోజంతా కూడా ఒక బోట్ లోనే అలా
మన యొక్క అక్కడ లేక్ లో అలా 24 hours ఆ బోట్ లో ఉండటం అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. అది ఎంతో మంది డ్రీమ్ కూడా ఒకసారి వెళ్ళాలని. సో అటువంటి దాన్ని చాలా చిన్న టార్గెట్ తోటి మనకి ఈసారి బోనంజా ఇవ్వడం జరిగింది. టైం పీరియడ్ వచ్చేసరికి January 26 అంటే మన రిపబ్లిక్ డే రోజు నుంచి నెక్స్ట్ మంత్ అంటే February 28 వరకు.